హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య క్రాఫ్ట్స్. ఈ లోటస్ డెకరేటివ్ ఐటమ్స్ని మనము బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందండి. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనాలంటే 200, 500 అలా కాస్ట్ అవుతుంది కదా. అలా కాకుండా మనం 50 రూపీస్లోనే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా పట్టదండి. దీనికైతే మనకి డ్రెస్సులు కొన్నప్పుడు బాక్సెస్ ఇస్తారు కదా, ఆ బాక్సెస్ని అయితే అస్సలు పడేయొద్దండి. వాటితోనే మనం హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే చాలా అంటే చాలా ప్రిపేర్ చేయొచ్చు. నేను అలాంటి బాక్స్ని ఒకటి తీసుకొని ఇలా కట్ చేసేసుకొని దాంట్లో అయితే లోటస్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇలా నీట్గా షేప్ని అయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి షేప్ అనేది. దీనికైతే నేనైతే పింక్ కలర్ పెయింట్ వేసుకోవచ్చు, కానీ నాకు ఈ బాక్సెస్ ఈ అట్ట ఉంది కదా, దీనికి ఆల్రెడీ బ్యాక్ సైడ్ అయితే పింక్ కలరే ఇచ్చారండి. సో నేను దీనికి పెయింట్ అయితే వేయాల్సిన అవసరం లేదు. వేరే కార్డ్బోర్డ్ తీసుకుంటే దానికైతే పింక్ కలర్ పెయింట్ వేసుకోవాలి. పింక్ కలర్ పెయింట్ అయితే చూడటానికి అయితే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంక ఈ లోటస్ని అయితే మనము నీట్గా షేప్ అయితే కట్ చేసుకోవాలి. పెటల్స్ కానీ అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా షేప్ నీట్గా కట్ చేసుకుంటే చూడటానికి లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మనం బయట ఎంతో కాస్ట్ పెట్టుకునే ఐటమ్స్ని, డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇలాంటివి మనం బయట చాలా కొంటూ ఉంటాం కదా. ఎక్కువ కాస్ట్ అయితే ఇప్పుడు సీజన్ అయితే ఎక్కువ కాస్ట్లో చెప్తూ ఉంటారు, ఫెస్టివల్ సీజన్ కాబట్టి. సో అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా లోటస్ షేప్కి అయితే నేను పెటల్స్ని అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత గోల్డ్ కలర్ గ్లిట్టర్ షీట్ని అయితే యూస్ చేశాను. దీన్ని అయితే హాఫ్ ఇంచెస్లో ఒక చిన్న లైన్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇది మనకి బుక్ స్టాల్స్లో అయితే దొరుకుతుంది, 15 రూపీసే ఉంటుందండి. ఇలా మనము చిన్న చిన్న లైన్స్ లాగా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ దీనికి గమ్ ఉంటుంది, మనం ఆ పేపర్ తీసేసి అంటించేసుకోవడమే. ఇలా మనం లోటస్ షేప్లో మనం ఆ గ్లిట్టర్ షీట్ని అయితే అంటించేసేసుకోవాలి. లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా పింక్ కలర్ మీద గోల్డ్ గ్లిట్టర్ షీట్ అయితే లుక్ చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. వీటిని నేను మీషోలో చూశాను, అలాగే ప్రిపేర్ చేద్దామని ట్రై చేశాను. చివరి వరకు చూడండి, ఫైనల్గా అలాగే వచ్చినాయా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా గోల్డ్ కలర్ ఈ గ్లిట్టర్ షీట్ ఉంటుంది కదా, పెటల్స్కి, లీవ్స్కి అన్నిటికీ అట్లాగే ప్రిపేర్ చేయండి. అలా అంటించేసిన తర్వాత ఫైనల్గా లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మనము ఈ డెకరేటివ్ ఐటమ్స్ని బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ ఎవ్రీ ఫెస్టివల్స్కి మనం కొనాల్సిన అవసరం ఉండదు, ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవి చాలా స్టిఫ్గా ఉంటాయి, పాడైపోవండి. ఇట్లా మనము లీవ్స్ కూడా ఇట్లాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. వీటికైతే మిడిల్లో పింక్ కలర్ ఉంది కదా, ఆ పింక్ కలర్ ఆ ప్లేస్లో అయితే నేను ఈ గోల్డ్ కలర్ గ్లిట్టర్ షీట్ ఉంది కదా, దాన్నే డైమండ్ షేపులాగా చిన్న చిన్న డైమండ్స్ లాగా కట్ చేసి అంటించేసాను. ఇది మనకి అవసరమైతే అంటించుకోవచ్చు, లేకపోతే లేదండి. అట్లా ప్లెయిన్గానే ఉంటే బాగుంది అనుకుంటే ప్లెయిన్గా ఉంచుకోవచ్చు, లేకపోతే ఇట్లా మనము డిజైన్ కట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఫైనల్గా అయితే లోటస్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కూడా ఇంకా కొంచెం డెకరేషన్ చేద్దామని ఒక డెకరేటివ్ ఐటమ్ని అయితే ప్రిపేర్ చేశాను. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దానికి నేను కూడా కార్డ్బోర్డ్ తీసుకొని ఒక సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను. అది కూడా చూడటానికి లుక్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, ఇదే డెకరేటివ్ ఐటమ్ అనేది. దానికి అది వాల్ డెకరేటివ్గా చేద్దాం అనుకుంటున్నాను కదా, అందుకని చెప్పేసి ఇది ప్రిపేర్ చేశాను. ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని అయితే సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను. దీనికైతే నేను బ్రౌన్ కలర్ గ్లిట్టర్ షీట్ని అయితే యూస్ చేశాను. దానికి మిడిల్లో సర్కిల్ లాగా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత కార్డ్బోర్డ్ సర్కిల్ ఉంది కదా, దానికి అంటించేసేసుకొని లోపలైతే పింక్ కలర్ కలరింగ్ అయితే వేసేసుకొని దాని మీద గోల్డ్ కలర్ది హార్ట్ షేప్ అయితే అంటించేసాను. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా మనం వాల్ హ్యాంగింగ్గా చేసుకోవడానికి లోటస్తో పాటు కింద వైపు ఏదైనా డిజైన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశానండి. ఇట్లా మనము రెండు అయితే ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకున్నాను. తర్వాత అయితే నేను గంటనైతే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. దానికి కూడా బ్రౌన్ కలర్ గ్లిట్టర్ షీట్ని అయితే యూస్ చేశాను. దాన్ని అయితే ఇట్లా
దాన్ని అయితే మిడిల్లో కట్ చేసేసుకొని ఇట్లా కోన్ షేప్లో అయితే సర్కిల్ లాగా కోన్ షేప్లో అయితే చుట్టేసుకున్నాను. ఇది మనకైతే ఒక గంటలాగా ప్రిపేర్ అయిపోతుంది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి గంట షేప్లో రావడానికైతే నేనైతే ఒక కుందని తీసుకున్నాను, గోల్డ్ కలర్ కుందన్ని. దానికి బ్లాక్ ఉలెన్ థ్రెడ్ని ఉలెన్ థ్రెడ్తో కొంచెం ముడి వేసేసుకొని మనం కోన్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని మధ్యలో అయితే అంటించేసాను. ఇదైతే గంట షేప్లో వస్తుంది కదా అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశానండి. ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంక ఒకదానితో ఒకటి ఉల్లెన్ యూస్ చేసి అయితే ఒకదాన్ని అటాచ్ చేయడమే మనకి సింపుల్గా లోటస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఉలెన్ థ్రెడ్ పింక్ కలరే తీసుకున్నాను. ఇలా పింక్ కలర్ ఉలెన్ థ్రెడ్ తీసుకొని చివరలో అయితే ఒక ముడి వేసేసుకున్నాను. ఇలా ముడి వేసుకొని ఫస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఆ గంట ఉంది కదా, దాన్ని అయితే ఎక్కించుకున్నాను ఆ ఉలెన్ థ్రెడ్లోకి. నెక్స్ట్ కుందన్స్ అయితే తీసుకున్నాను. మనకి ఇష్టమైన కుందన్స్ తీసుకోవచ్చు. నేనైతే వైట్ గోల్డ్ తీసుకున్నానండి. వైట్ కుందను, తర్వాత గోల్డ్, తర్వాత వైట్ అట్లా తీసుకున్నాను. లేకపోతే మన దగ్గర ఏమన్నా డిజైన్స్ లాంటివి అంటే వేరే కలర్ మోడల్స్ వేరు ఉంటాయి కదా, అలాంటివైనా తీసుకొని మనం ఎక్కించుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఆ కుందన్స్ అనేవి కదలకుండా ఉండటానికి మనం చివరికి ఎక్కించుకున్న కుందానికి అయితే ఇట్లా అయితే నాట్ వేసుకుని ఒక ముడి వేసుకున్నాం అనుకోండి, ఇవి కదలకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సర్కిల్ డిజైన్ ఉంది కదా, వాటిని అంటించేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా మనం 2 ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ రెండింటిని బ్యాక్ సైడ్ ఒకటి అట్లా అంటించేసుకోవాలి. తర్వాత మళ్ళీ నేను కుందన్స్ని అయితే అంటించేసుకున్నాను. సేమ్ ప్రాసెస్లో వైట్ గోల్డ్ వైట్ ఇలాగే ప్రాసెస్లో అయితే కుందన్స్ని అయితే ఎక్కించేసుకున్నాను. తర్వాత ఈ కుందన్స్ని ఎక్కించేటప్పుడు ఉలెన్ థ్రెడ్ అనేది కొంచెం లావుగా ఉంటుంది, సూదికి హోల్ అయితే సన్నగా ఉంటుంది కదా, అలాంటప్పుడు అయితే ఈ ఉలెన్ థ్రెడ్కి అయితే కొంచెం చివరన పెవికాలు అంటించేసినట్లయితే ఎంత లావు దారమైనా వెంటనే సూది హోల్లోకి అయితే వెళ్తుందండి. ఇలా మనమైతే ఫైనల్గా అయితే కుందన్స్ కూడా ఎక్కించేసుకున్నాము. అవి కదలకుండా ఉండడానికి ఒక ముడి అయితే వేసుకున్నాను. లాస్ట్గా అయితే మనం లోటస్ని అయితే అంటించేసేసుకోవాలి. 2 సైడ్స్న లోటస్ అంటే మనము వాల్కి అంటించేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ అంత లోటస్ ఇంకో లోటస్ అయితే అవసరం లేదు అనుకుంటున్నాను. లేదు కావాలి అనుకుంటే ఇదే ప్రాసెస్లో లోటస్ని ప్రిపేర్ చేసుకొని మనం లోటస్ని అయితే అంటించేసుకోవచ్చు. నేను మామూలుగా కట్ చేసేసి లోటస్ని అయితే అంటించేసాను, కానీ దానికి గోల్డ్ కలర్ గ్లిటర్ షీట్ని అయితే అంటించలేదు. అవసరం అనుకుంటే వాల్ హ్యాంగింగ్ చేసుకోవాలనుకుంటే ఇట్లాగే డిజైన్ లాగా మనము బ్యాక్ సైడ్ కూడా లోటస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే లోటస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వాల్కి హ్యాంగింగ్గా చేసుకోవాలి అనుకుంటే థ్రెడ్ను అయితే కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసేసి గమ్తో అంటించేసేసుకుంటే మనము హ్యాంగింగ్ చేయడానికి ఏదన్నా సీలకి కానీ దేనికైనా మనం తగిలించడానికి అయితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఈ ఉలెన్ అయితే ఇలా అంటించేసాను. ఇలా అంటించేసిన తర్వాత మనకైతే లోటస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనం ఎన్ని లోటస్లు కావాలంటే అన్ని లోటస్లు చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫైనల్గా లుక్ అయితే ఎంత బాగుందో. మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని లోటస్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇవే కాదు, మనం హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని కూడా ఇంట్లో ఈజీగానే కొంచెం టైం పెడితే చాలు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.